హలో ఆల్ వెల్కమ్ టు మై వ్యూ. ఒక టీఎఫ్ఐ బానిస, ఒక 6 అడుగుల 2 అంగుళాల ఎత్తున్న మనిషి మన ధైర్యం అయితే, 60 కేజీలు ఉన్న మనిషి మన బతుకులకు మార్చడానికి ఒక కారణం అయితే, ఒక 50 సంవత్సరాలున్న ఒక వ్యక్తి అమ్మలాగా విలువలను నేర్పిస్తే అతనే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్. బేసిక్ గా కొంతమంది ఆయన్ని డిప్యూటీ సీఎం అంటారు, ఇంకొంతమంది సేనాని అంటారు, చాలా మంది పవర్ స్టార్ అంటారు. అయితే ఈరోజు ఈ వీడియోలో నలుగురు ఉంటే కరెక్ట్గా నిల్చొని మాట్లాడలేని సాధారణ వ్యక్తి నుండి కొన్ని కోట్ల మందికి పవర్ స్టార్ అయ్యేంత వరకు, అండ్ అదే పవర్ స్టార్ హైయెస్ట్ రెమ్యూనరేషన్, ద బెస్ట్ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసే పరిస్థితి నుండి ఒక సాధారణ వ్యక్తిగా ఒక ఆంధ్ర రాష్ట్రానికి శాసించే శక్తిగా ఎలా ఎదిగారు అనే దాని మీద మన వీడియో. 30 సెకండ్స్ చిన్న సబ్స్క్రైబ్ నోట్ చెప్పి వీడియోని స్టార్ట్ చేద్దాం. బాబు పీకే ఫ్యాన్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అమ్మా. ఇంకొన్ని వీడియోస్ చేయడానికి కాస్త ఎంకరేజ్ చేసినట్టు ఉంటారు. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్ కూడా చేయండి, వీలైతే ఇంకొకరికి షేర్ చేయండి కూడా. ఇక మన మెయిన్ టాపిక్కి వెళ్తే, బేసిక్గా ఈ వీడియోని 2 టాపిక్స్గా డివైడ్ చేద్దాం. టాపిక్ నెంబర్ 1, మనం ఇంట్రోలో చెప్పినట్టు నలుగురు ఉంటేనే కళ్ళల్లోకి కరెక్ట్గా చూడకుండా సిగ్గుతో మాట్లాడలేని మనిషి కొన్ని కోట్ల మందికి పవర్ స్టార్ ఎలా అయ్యారు అనే టాపిక్ మీద మనం డిస్కస్ చేద్దాం. అండ్ సెకండ్ టాపిక్, హైయెస్ట్ రెమ్యూనరేషన్ అండ్ ద బెస్ట్ క్వాలిటీ లైఫ్ని లీడ్ చేసిన పవర్ స్టార్ నుంచి సాధారణ వ్యక్తిగా మళ్ళా మన దగ్గరికి ఎలా వచ్చారనే దాని గురించి సెకండ్ టాపిక్లో డిస్కస్ చేద్దాం. టాపిక్ నెంబర్ 1, మన టీఎఫ్ఐలో 90s అండ్ 20s టైంలో చాలా మంది స్టార్స్ ఉండేవారు. మెగాస్టార్ చిరంజీవి గారు, నటసింహం బాలకృష్ణ గారు, అక్కినేని నాగార్జున గారు, వెంకటేష్ గారు, మోహన్ బాబు గారు, అండ్ ఇంకా చాలా మంది న్యూ జనరేషన్ హీరోస్ కూడా ఉండేవారు. కాకపోతే వీళ్ళందరికీ రాని స్టార్డమ్ ఒక బక్కపల్చని బాడీ ఉన్న కొణిదెల శ్రీ పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే ఎందుకు వచ్చింది? అది ఆయన హార్డ్ వర్క్ అండ్ టాలెంట్కి నిదర్శనం అన్నమాట. అండ్ ఆయన వెనక అన్నయ్య చిరంజీవి అనే బ్యాగేజ్ ఉన్న వాటన్నిటిని తట్టుకుని నిలబడ్డారు అంటే ఆయన పాటించే కొన్ని ఫ్యాక్టర్స్ వల్ల, అండ్ ఆ ఫ్యాక్టర్స్నే కరెక్ట్గా యూజ్ చేసుకోవడం వల్లే ఇప్పుడు ప్రెజెంట్ జనరేషన్లో పవర్ స్టార్ అయ్యారన్నమాట. సో ఆ ఫ్యాక్టర్స్ ఏంటో మనం డిస్కస్ చేసుకుందాం. ఫ్యాక్టర్ నెంబర్ 1, అన్నయ్య నేమ్ని ఎప్పుడు ఎక్కడ యూజ్ చేయకూడదు అనుకున్నారు పీకే గారు. పీకే గారికి చిరంజీవి గారు అనే ఒక మాస్ హీరో బ్యాకప్లో ఉన్న ఆయన ఎప్పుడు కూడా స్టార్టింగ్లో మాస్ మూవీస్ జోలికే వెళ్ళలేదు. బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్స్ని ఎక్కువగా సెలెక్ట్ చేసుకునేవారు పీకే. సో అందుకే ఆయన యాక్ట్ చేసే క్యారెక్టర్స్ని అంతగా ఓన్ చేసుకున్నాం, మనతో మనం రిలేట్ చేసుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే అక్కడమ్మాయి ఇక్కడ అబ్బాయి సినిమాలో చాలా సాధారణ క్యారెక్టర్, సేమ్ లైక్ గోకులంలో సీత, సుస్వాగతం, తొలి ప్రేమ, తమ్ముడు, బద్రి అండ్ ఖుషి, ఈ మూవీస్ వరకు అన్ని మూవీస్లో మనల్ని మనం రిలేట్ చేసుకుంటాం. అందుకే ఎక్కువ మంది కనెక్ట్ అయ్యారు పీకే గారి యాక్టింగ్కి. ఫ్యాక్టర్ నెంబర్ 2, 90s అండ్ 20s టైంలో ఇంట్రో సాంగ్స్ అంటే హీరోని ఆకాశానికి ఎత్తేసే సాంగ్స్ అనమాట. అందులో హీరో బిల్డప్లు అండ్ హీరో డ్యాన్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేసేవారు. పీకే గారు మాత్రమే ఇండియా మీద ఇష్టంతో ఇంట్రో సాంగ్స్ అన్ని డిఫరెంట్గా ఇండియా మీద ఇష్టాన్ని చూపించేవాళ్ళు. దానికి మన రమణ గోగుల గారి వాయిస్ కరెక్ట్గా సెట్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముడులో ట్రావెలింగ్ సోల్జర్, అండ్ ఖుషీలో ఏ మేరా జహా, ये मेरा जहां, ये मेरा घर मेरा आशिया, ये मेरी दुनिया, तेरा काम क्या है यहाँ. ఈ సాంగ్స్ గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు, ఇప్పటికి కూడా నేను వింటుంటా, అంత బాగుంటుంది. అండ్ జానీలో నా రాజుగా క్రమ అన్నయ్య, బాబులు నిర్మించిన నగరములుంటూ కులమతాల గొడవలు మనకెందుకు రన్నా, ఇంకెందుకు రన్నా, నారాజు. కుటుంబ శంకర్లో లే 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 సాంగ్ వింటుంటే ఎంతలా డెప్త్ గా రాశారనేది మనకు తెలుస్తుంటది. అండ్ జల్సా, చలో రే చల్ సాంగ్ అంటే ఇందులో సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారిని కూడా మెచ్చుకోవాలి. బేసిక్గా ఇవనే కాదు, చాలా వరకు ఫోక్ సాంగ్స్ కూడా పవన్ కళ్యాణ్ గారికి చాలా ఇష్టం.
సో ఆయన మూవీస్లో రెగ్యులర్గా యూస్ చేస్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ తమ్ముళ్ళలో ఒక పాట, ఖుషీలో ఒక పాట, జానీలో కొన్ని పాటలు అండ్ రీసెంట్గా వచ్చిన భీమ్లా నాయక్ వరకు చాలా మూవీస్లో మనకి ఫోక్ సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. అండ్ ఫ్యాక్టర్ నెంబర్ 3, సపరేట్ స్టైల్ అండ్ మ్యానరిజం అండ్ గెస్చర్స్. బేసిక్గా పీకే గారు గబ్బర్ సింగ్ మూవీలో చెప్పినట్టు నేను ట్రెండ్ ఫాలో అవును, ట్రెండ్ సెట్ చేస్తా. సో ఇప్పుడు 90s అండ్ 20s మూవీస్లో ఫైట్స్ ఎలా ఉండేయంటే, బాబు ఎడిటర్ గారు ఒక చిన్న గ్లిమ్స్ వేయండి అమ్మా. అలా ఉండే. సో ఆ సిచ్యువేషన్లో మన పీకే గారు చాలా డిఫరెంట్గా రియలిస్టిక్గా ఫైట్స్ని కంపోజ్ చేసేవారు. అండ్ అవి ఓన్లీ మన పీకే గారి మూవీస్లో చూసేవాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ ఖుషి ఇంట్రో ఫైట్ చూస్తే గొరిల్లా వార్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారనమాట. అంటే విలన్స్తో పాటు ఉంటూ వాళ్ళకి కనబడకుండా వాళ్ళని కొట్టడం అన్నమాట. అదే ఖుషి మూవీలో హుడీస్ని మనకి ఇంట్రడ్యూస్ చేశారు కూడా. అప్పటి వరకు మనం హుడీస్ అంటే ఏంటో తెలియదు. ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై పీకే గారు. అండ్ లూజ్ షర్ట్స్ విత్ టైట్ ఫ్యాన్స్ విత్ ఇన్సర్ట్స్. ఇది బద్రి మూవీలో చాలా వరకు ఇలానే అవుట్ఫిట్లో కనబడతారనమాట పీకే గారు. అండ్ అప్పట్లో ఇది ట్రెండ్. బేసిక్గా కర్చీఫ్ అయితే మనం మెడకు పెట్టుకుంటాం, లేదని అంటే చేతిలో పట్టుకుంటాం. బట్ ఈయన మాత్రం కాళ్ళకి కట్టుకున్నారనమాట. అది అసలు డిఫరెంట్ థాట్. అది ఎలా ఆ ఐడియా వచ్చిందో అనేది యాజ్ ఏ డైరెక్టర్గా ఆయనకే సెల్యూట్ చేయాలి. అది ఏ సినిమా అనేది మీకు చెప్పక్కర్లేదు, జానీ మూవీ. అండ్ నెక్స్ట్ బాలులో ఒక సీక్వెన్స్లో ఆయన ఒక ప్యాంట్ వేసుకుంటారు. ఆ ప్యాంట్ ఖరీదు 10 lakhs ప్లస్ ఉంటుందని బయట టాక్. అండ్ అది ట్రెండ్ సెటర్ కూడా. అండ్ గుడుంబా శంకర్లో 2 ప్యాంట్స్ స్టైల్. ఆ థాట్ ఎలా వచ్చిందో తెలియదు, ఆయన ఎలా యాక్ట్ చేశారో కూడా తెలియదు. 2 ప్యాంట్స్ కాన్సెప్ట్ ఏంటి సార్, అయినా మేము ఫాలో అయిపోయాం. అండ్ గబ్బర్ సింగ్లో పోలీస్ డ్రెస్ విత్ లుంగి, ఇలాంటివి చాలా ఉన్నాయి. మనం బయట ఎక్కడా చూడనివి, సినిమాలో ఆయన్ని రిలేట్ చేసుకుంటూ చూసినవి. సో అందుకే మనం చాలా కనెక్ట్ అయిపోయాం. అండ్ ఇక మ్యానరిజమ్స్ అండ్ గెస్చర్స్, దీని గురించి సపరేట్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. జస్ట్ ఒక ఫోటో చూపిస్తే చాలు, ఆటోమేటిక్గా మన చేతులు విజిల్ వేయడానికి రెడీ అయిపోతాయి. అలా రైట్ హ్యాండ్ని మెడ మీదకి తీసుకువెళ్ళగానే ఉంటుంది మనకి అదో హై. ఆ హై చాలు, ఆ సినిమా హిట్ అయినా ఫ్లాప్ అయినా మనకు అవసరం లేదు. ఆ హై తోటే మనం బయటకు వచ్చేస్తాం. అండ్ అలాగే ఖుషి మూవీలో అలా నార్మల్గా జంప్ చేస్తూ డైలాగ్స్ చెప్పడం అనేది అది చాలా డిఫరెంట్గా అనిపిస్తుంది కూడా. ఫైట్లు చేస్తాడు, డాన్సులు బాగా చేస్తాడు, రక్తదానాలు, బ్లడ్ బ్యాంక్, సంఘ సేవ. ఐ లైక్ హిమ్. మంచి వ్యక్తి, ఆయన అంటే మనకు కూడా బాగా ఇష్టం. సో ఇవన్నీ ఫ్యాక్టర్స్ కలిపి ఒక సాధారణ మనిషిని, సింపుల్గా ఉండే వ్యక్తిని పవర్ స్టార్ని చేసిందనమాట. ఇప్పటి వరకు అయితే ఒక వీడియో. ఇక నుంచి మనం సెకండ్ వీడియోలో కొనిదెల ఫ్యామిలీ జోలికి వస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతారు, అండ్ వజ్రోత్సవం ఇష్యూ ఏంటి, చిరంజీవి గారికి అండ్ పవన్ కళ్యాణ్ గారికి మధ్య డిఫరెన్సెస్ ఎలా వచ్చాయి, అండ్ సాయిధరం తేజ్ యాక్సిడెంట్ టైంలో పీకే గారు ఎలా రియాక్ట్ అయ్యారు, అండ్ ఫైనల్గా పొలిటికల్ ఎంట్రీ అండ్ ఆయన ఓటమి ప్లస్ ఫైట్స్ అండ్ ఫైనల్గా డిప్యూటీ సీఎం, ఇవన్నీ నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ పార్ట్కి అయితే ఇంతే. సెకండ్ పార్ట్లో సెకండ్ టాపిక్ గురించి మనం డిస్కస్ చేద్దాం. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకొకరికి షేర్ చేయండి, కింద సబ్స్క్రైబ్ ఉంటుంది, గట్టిగా కొట్టండి. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్ యూ ఆల్. బాయ్.